నిన్న బండి సంజయ్ చాలా యూట్యూబ్ ఛానళ్ళకి సోషల్ మీడియా హ్యాండిల్స్కి అందరికి కూడా లీగల్ నోటీసు పంపించడం జరిగింది. సో దాని గురించి ఒకసారి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరమైతే ఉంది. అసలు ఎంతమంది కంటే దాదాపు 254 మందికి ఆయన పెద్ద ఎత్తున నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. బండి సంజయ్ ఇలాంటి నోటీసులు ఇవ్వడం వల్ల తన గోతిని తనే ఇంకా తవ్వుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనము ఆరోపిస్తున్నటువంటి విషయం ఏంది అనేది ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి మనము ఆయనకు సంబంధించినటువంటి ఆయన కనుక కేంద్ర మంత్రిగా కొనసాగితే ఈ కేసు పారదర్శకంగా ముందుకు పోయేటువంటి అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా మనం చెప్పినాం. సో ఇప్పుడు ఆయన కూడా అందరిపైన దాదాపు చాలామంది ఛానళ్ళ పైన కూడా కాలేజ్ టీవీతో సహా చాలా ఛానళ్ళ పైన కూడా పెట్టడం జరిగింది. అందులో శాటిలైట్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అనేకమైన ఛానళ్ళు ఉన్నాయి. సో వాటి గురించి కొంత డిస్కస్ చేద్దాం. సో ఒకసారి చూద్దాం. ఇదే ఆ నోటీస్. ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ వెకేషన్ కోర్ట్ ఆఫ్ 2 అడిషనల్ చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్స్ అని చెప్పేసి హైదరాబాద్ అని చెప్పేసి, ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ కోర్టు అడిషనల్ చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్స్ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. సో బిట్వీన్ బండి సంజయ్ కుమార్ వర్సెస్ అండ్ దీనిలో చూడండి ఒకసారి, గూగుల్ని ఇందులో ఇంప్లీట్ చేసిండు, తర్వాత మెటా ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఇంక్లూడ్ చేసిండు, తర్వాత ట్విట్టర్ ఎక్స్ సంబంధించినటువంటి దాన్ని ఇంక్లూడ్ చేసిండు, TV9 నెట్వర్క్, TV5, ABN తెలుగు, సాక్షి టీవీ, NTV తెలుగు, RTV, మహా న్యూస్, 10 టీవీ, వాహిని టీవీ, వాయిస్ టీవీ, సిగ్నల్ టీవీ, అదే బిగ్ టీవీ, CVR న్యూస్ తెలుగు, 99 టీవీ. సో ఇట్లా మొత్తంగా చాలా అందరికి కూడా ఆయన నోటీస్ పంపించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, జీ తెలుగు, మన తొలి వెలుగు, మహా న్యూస్, 10 టీవీ, వాహిని టీవీ, వాయిస్ టీవీ, సిగ్నల్ టీవీ, బిగ్ టీవీ, CVR న్యూస్ తెలుగు, 99 టీవీ తెలుగు, మన తొలి వెలుగు, జీ తెలుగు న్యూస్, ఈనాడు, హైదరాబాద్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ HMTV, సిగ్నల్ టెలి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ కుమార్ అని చెప్పేసి చాలా స్పష్టంగా రాయడం జరిగింది. సూట్ ఫర్ డిఫమేషన్ డిక్లరేషన్ పర్మనెంట్ ఇంజెక్షన్ డ్యామేజెస్ అండ్ కాంపన్సేషన్ ప్లేంట్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 26 రెడ్ విత్ ఆర్డర్ 7 రూల్ 1 and 2 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద అడ్రస్ ఆఫ్ ద ప్లెంటిఫ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ ప్రాసెస్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద అబోవ్ కాజ్ టైటిల్ అండ్ ద అడ్రస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ నోటీసెస్ అపాన్ ద ప్లెంటిఫ్ ఈజ్ దట్ ఆఫ్ దేర్ కౌన్సిల్ స్వప్న, అఖిల్, కార్తిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, అడ్వకేట్స్, నోవల్ లీగల్ హైదరాబాద్ హ్యావింగ్ ఆఫీస్ అట్ 3rd floor అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద డిస్క్రిప్షన్ అండ్ పర్టికులర్స్ ఆఫ్ ద డిఫెండెంట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ అండ్ అదర్ ప్రాసెస్ ఇస్ ద సేమ్ యాజ్ షోన్ ఇన్ ద కాజ్ టైటిల్ హియర్ ఇన్ అబోవ్ అండ్ ద సేమ్ ఇస్ జస్ట్ అండ్ సఫిషియంట్ అంటూ చెప్పడం జరిగింది. సో ఇందులో చాలా స్పష్టంగా బండి సంజయ్ డిఫమేషన్ సూటు అందరి మీద వేయడం జరిగింది. సో ఇది ఆయన అనవసరంగా కొరివితో గొక్కినట్టే కనబడతా ఉంది. ఎందుకంటే మొత్తం అన్ని యూట్యూబ్ ఛానళ్ళు, అన్ని మీడియా ఛానళ్ళు, అన్ని రకాలుగా ఏవైతే ఉన్నాయో అందరి మీద కూడా కేసులు వేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి ఆయన ఏం చెప్పిండు, గతంలో కూడా చెప్పినటువంటి విషయాలు కూడా చూద్దాం. ఒకసారి గతంలో కూడా ఆయన ఇలాంటి నోటీసుల పైన ఆయన చెప్పిన విషయం కూడా చూద్దాం ఒకసారి. సో ఫ్యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ డిస్ప్యూట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద ప్లెంటిఫ్ సబ్మిట్స్ దట్ హిస్ సన్ హ్యాస్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద చాట్ల విలాస్ త్రూ ఇట్లా కూడా పేరు మెన్షన్ చేసిండు, కామన్ ఫ్రెండ్స్. సబ్సిక్వెంట్లీ దే డెవలప్డ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అండ్ యూజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ అండ్ హ్యాంగ్ అవుట్ ఇన్ ద సేమ్ ఫ్రెండ్ సర్కిల్స్. ద ప్లెంటిఫ్ సన్ వాజ్ బ్లాక్మెయిల్డ్ బై and his family members to pressure plaintiff's son to marry his daughter and also threatened to initiate false criminal proceedings against the plaintiff's son. The plaintiff submits that his son was threatened to initiate false legal proceeding against his son and also intimidated with tarnishing the reputation of the plaintiff who is a political figure by way of filing false cases అంటూ చాలా స్పష్టంగా, అంటే ఫాల్స్ కేసు అని తనకు తానే చెప్తున్నాడు. కానీ ఆయన థ్రెటన్ చేసింది, బ్లాక్మెయిల్ చేసి మాత్రం వాస్తవం అట, కానీ వీళ్ళు పెట్టిన కేసు మాత్రం ఫాల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఇది చాలా స్పష్టంగా తప్పు మీద తప్పులు చేస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్ మీకు కొన్ని చూపించారు కదా, ఇంకా లింక్స్ కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ద ప్లెంటిఫ్
plaintiff submits that his son was subject to many instances of blackmail and pressure from the and his family members. The plaintiff submits that his son gathered the courage to file a criminal complaint against the family, their daughter, for blackmail, extortion, criminal intimidation, etc. in the lie of which FIR number 253 at PS Karimnagar Town under sections 308(5), 351(2), 61(2), read with 35 of BNS section 2023. So further, immediately as a counter blast, the wife అంటే ఆమె పెట్టినటువంటి కంప్లైంట్ అగైన్స్ ద ప్లెంటిఫ్ సన్ ఫాల్స్లీ అలయింగ్ ఫిజికల్ హరాస్మెంట్, molestation, exploitation and false promise to marry with their daughter. The complaint was submitted at 10 p.m. on 8/5/2026 and an FIR number 684 of 2026 was registered at Peti Bashir PS అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ వాస్తవంగా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, ఇందులో ప్రొసీజరల్ ల్యాబ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్లో పెట్టినటువంటి కంప్లైంట్ ఏదైతుందో అది ఎవరి సంతకం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయం కనబడుతుంది. అదేవిధంగా ఆయన మెయిల్ చేసిండు, నేను ఈ రోజు రాను ఎల్లుండి వస్తా అని చెప్పేసి ఒక మెయిల్ తన సంతకంతో పెట్టడం జరిగింది. రెండు కూడా డిఫరెంట్ సైన్స్. సో ఈ రెండు సైన్స్ కూడా చాలా తేడాగా ఉన్నాయి. కాబట్టి ఎవరిది అసలైనటువంటి సైన్, ఎవరిది అందులో భగీరథ సైన్, నిజమైనటువంటి సైను కరీంనగర్దా లేకపోతే ఇటు మెయిల్ పోలీస్ డిపార్ట్మెంట్కి మెయిల్ చేసినటువంటి సైనా అనేది తేలాల్సిన అవసరం అవుతుంది. ఈ విచారణలో తేలాలి. అదేవిధంగా ఇప్పుడు 6 గంటల ప్రాంతంలో ఆ యొక్క ఫ్యామిలీ లోపలికి వెళ్ళింది. ఓకే, లోపలికి వెళ్ళింది. దాదాపు 12:45కి బయటికి రావడం జరిగింది విత్ అక్నాలజ్మెంట్ తోటి. సో ఈ క్రమంలో బండి సంజయ్ ముందే తేరుకొని అక్కడ కేసు ఫైల్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 5 గంటలకు కేసు ఫైల్ చేసిన దీనిపైన కూడా విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఇష్యూ అనేది ఇంతటితో ఆగదండి. 100% ఇష్యూ అనేది ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నది. దీనిలో మేము స్పష్టంగా ఇప్పుడు బండి సంజయ్ తన పేరు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అన్నారు. చాలా క్లియర్గా కంప్లైంట్లో బండి సంజయ్ పేరు ఉండడం జరిగింది. బండి సంజయ్ పిలిపించి థ్రెటన్ చేసి పంపించిందని చెప్పేసి స్పష్టంగా కంప్లైంట్లో ఉన్నాక బండి సంజయ్ పేరు తీసుకోవద్దనడానికి ఎట్లా ఇది కరెక్ట్ అవుతుంది? సో ఇది అంతా కూడా ఫాల్స్. ఎవరో ఆయనకు రాంగ్ డైరెక్షన్లో చెప్తున్నారు, ఆ రాంగ్ డైరెక్షన్లో పోతున్నాడు. సో ఈ కేసు నిలిచేటువంటి అవకాశం అయితే లేదు. సో అంత ఈజీగా డిఫమేషన్ అనడం ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే అరెస్ట్ అయింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి భగీరథ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే దేశంలో అంతర్గత రక్షణ సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా దగ్గర మనిషి. సో ఇద్దరు ఆల్రెడీ ఒక దోబూచులాట జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు బండి భగీరథ్ అరెస్ట్ విషయంలో ఎంత కన్ఫ్యూజన్ నెలకొంది అంటే బండి సంజయ్ ఏమో నేనే అప్పగించని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కాదు మేమే అరెస్ట్ చేసినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతేనేమో లొంగిపోయినట్టు. కాకపోతే ఇక్కడ మేము మధ్యలో నార్సింగ్ దగ్గర అదుపులో తీసుకున్నాం కదా, అది లొంగుబాటు ఎట్లా అవుతుంది, సరెండర్ ఎట్లా అవుతుంది, మేమే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇట్లా కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉన్నది ఒకటి. రెండోది, బండి సంజయ్ ఈ కేసుని నీరుగార్చడానికి అమ్మాయి యొక్క వాళ్ళ యొక్క సొంత ఏవైతే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అమ్మాయి యొక్క ఐడెంటిటీ బయటపెట్టడం జరిగింది. అమ్మాయి యొక్క ఫ్యామిలీ ఐడెంటిటీ బయటపెట్టడం జరిగింది. కొంతమంది మీడియాకి డబ్బులు ఇచ్చి పెద్ద ఎత్తున మైనర్ ఐడెంటిటీని బయటపెట్టినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి క్రమంలో బండి సంజయ్ ప్రస్తుతం రావద్దు అంటే ఇట్లా మొత్తం వ్యవస్థలు మేనేజ్ చేసిండు, డబ్బుతో కొన్నాడు, అనేక రకాల ఆరోపణలు ఆయన మీద ఉన్నాక ఆయన మీద ఎందుకు ఆయన పేరు ప్రస్తుతం రాకుండా ఉంటుంది? సో 100% ఆయనే చాలా స్పష్టంగా బండి భగీరథ్ వాళ్ళ తండ్రి తానే అని చెప్పుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఏ విధమైన పరిస్థితిలో ఉన్నామో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎంత దుర్మార్గం. తన సొంత కొడుకు అరెస్ట్ అయితే కూడా, తన సొంత కొడుకు కేసులో ఇరుక్కుంటా కూడా లేదు నా పేరు వాడద్దు అంటే ఎట్లా? ఎందుకంటే మీరు కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు. చాలా స్పష్టంగా ఇది మేనేజ్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మీ వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగా ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీని, అమ్మాయిని కూడా బెదిరించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. దానిపైన మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు విచారణ చేయట్లేదు? ఇప్పుడు ఇందులో A1గా బండి భగీరథ్ ఉన్నాడు. ఇంతవరకు ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు వారం రోజుల దగ్గరికి దాటుతూ ఉంది. ఇంతవరకు విచారణలో భాగంగా బండి భగీరథ్ను కస్టడీలోకి ఎందుకు తీసుకోలేదు పోలీస్ డిపార్ట్మెంటు?
కస్టడీలోకి తీసుకోవాలి కదా, తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి కదా. బండి భగీరథను విచారిస్తే కనుక 100% అందులో A2గా ఎవరుండబోతున్నారు, A3గా ఎవరుండబోతున్నారు. A2గా బండి సంజయ్, A3గా సంగప్ప, అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్, అదేవిధంగా మీడియా కొంతమంది బయటపెట్టారు, వాళ్ళ యొక్క పేర్లు ఉంటాయి. అదేవిధంగా దీనికి ప్రధానంగా గర్ల్స్ సంబంధించినటువంటి ఐడెంటిటీ బయటపెట్టడంలో బండి సంజయ్కి సంబంధించినటువంటి ఆ కుటుంబంలో ఒక కీలక వ్యక్తి ప్రధానమైనటువంటి పాత్ర పోషించినట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఆయన యొక్క వాట్సాప్ నుంచి అనేక మందికి పోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలో మరి 100% యొక్క ఐడెంటిటీ ఏంటి అని రివీల్ చేసినటువంటి వాళ్ళపైన కూడా కేసులు కావాలి కదా. చాలా మంది పైన ఇదే చట్టం కింద కేసులు బుక్ కావాల్సిన అవసరం అయితే ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ విచారణలో ఏం చెప్తా ఉంది, విచారణ జరుగుతుందా, ఎందుకు బండి భగీరథని కస్టడీలోకి ఎందుకు తీసుకొని విచారించట్లేదు అంటే ఇది మరికొద్ది రోజుల్లోగా ఈ యొక్క మొత్తం ఛార్జ్షీట్ మొత్తం కూడా కంప్లీట్ ఏదో ఒక విధంగా తూతుమంత్రం కంప్లీట్ చేసేసి మొత్తానికైతే బండి భగీరథను త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా, ఈ కోణంలో కూడా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడా బండి సంజయ్కి, బండి సంజయ్ కొడుక్కి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దీనిలో భాగంగా చూడండి ఒకసారి. The plaintiff submits that his son has been arraigned as accused number 1 in the FIR number 684 of 2025 registered under section ఈ సెక్షన్ తోటి the plaintiff submits that he is not named as an accused in either FIR nor were there any allegations of criminal misconduct are leveled against him and there is no investigation is pending against him in the either on these matters అని చెప్పేసి చెప్తా ఉన్నారు. The existence of rival complaints and cross allegations clearly establishes that the matter is disputed in nature and forms part of an ongoing investigation where rival versions are yet to be tested in accordance with the law and the same is pending for adjudication. The plaintiff submits that apart from being the father of the accused in FIR number 684, the plaintiff has no connection with the alleged incidents. The plaintiff is neither named as an accused in any FIR nor there are any allegations of the criminal misconduct interfere in investigation or misuse of the office leveled against him అంటే చెప్తా ఉన్నారు కదా. సో ఎక్కడ కూడా కనెక్షన్ లేదు ఈ ఇన్సిడెంట్ తోటి ఈ కేసు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా ఆ కంప్లైంట్లో గర్ల్స్ సంబంధించినటువంటి తల్లిచ్చ కంప్లైంట్లో బండి సంజయ్ పిలిచి మాట్లాడిండు, మమ్మల్ని థ్రెటన్ చేసిండు అని చెప్పేసి చాలా స్పష్టంగా అందులో ఉన్నాక మీ పాత్ర ఇందులో లేదు అనడం ఎంతవరకు సమంజసం? ఒకసారి కంప్లైంట్ మొత్తం కూడా FIRలో భాగంగా కంప్లైంట్లో మొత్తంగా కూడా ఒకసారి చూస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. 100% ఇది నిలవనటువంటి కేసు. The plaintiff submits that despite the aforesaid admitted and verifiable position the defendants here in the including various media houses, digital platforms, social media accounts, YouTube channels, online publications embarked upon the coordinated and malicious campaign to falsely implicate and politically target the plaintiff and his family members. The plaintiff submits that through publication of sensational articles, misleading thumbnails, fabricated social media posts, defamatory captions, videos, tweets and speculative commentary, the defendants allegedly sought to create false public perception that the plaintiff was personally connected with influencing or shielding the alleged act involving his son అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది మీడియా ఛానళ్ళు అన్నీ ఏదో కావాల్సుకొని మొత్తం తప్పుడు సమాచారంతో మొత్తం డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. సో ఇది ఇంతవరకు ఏందో ఆయనకే తెలవాలి. సో ఇవన్నీ రాసి చూడండి ఒకసారి. Defamatory statements by defendants. The plaintiff has identified the following defamatory articles, news, reports, post, publication, videos, news, telecasting, etc. సో ఈ విధంగా మొత్తానికైతే ఆయన పెద్ద ఎత్తునే డిఫమేషన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ దాదాపు 11 పాయింట్స్ తోటి 12 పాయింట్స్ రాయడం జరిగింది. సో దానిలో ఇక ఎక్స్ ట్విట్టర్ లింక్స్ చూస్తున్నాం. కేసీఆర్ అడ్డాలో భాగంగా ఇవన్నీ ఉన్నాయట. తర్వాత వైఎస్ఆర్ దానిలో ఇవి ఉన్నాయట. బీఆర్ఎస్ పార్టీలో క్రిషాంక్, హరీష్ రెడ్డి, మొత్తం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన హ్యాండిల్స్, అదేవిధంగా కాంగ్రెస్ కేటీఆర్, రేవతి, చిన్మయి, తెలంగాణ కాంగ్రెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, ఆపనహస్తం, బీఆర్ఎస్ న్యూస్, నల్లబాలు, జగన్ బీఆర్ఎస్, చందు బీఆర్ఎస్, పావనిగౌడు, కెప్టెన్ ఫసకు, కొనతం దిలీపు, దినేష్, పవన్ కుమార్ బీఆర్ఎస్, బ్లీడ్ పింక్, దొర అరుణ్, అరవింద్ రెడ్డి, తిరుమలదాస్ నరేష్ గౌడ్, ప్రవీణ్ బద్దం, తెలంగాణ పొలిటికల్ ఎక్స్ప్రెస్, న్యూస్ సెన్స్,
సో ఇది ఒక వాట్సాప్ గ్రూపు, దానిలో కూడా వాట్సాప్ సంబంధించినటువంటి న్యూస్ సెన్స్ రెగ్యులర్ మీరు ఫాలో అయ్యేటువంటి వాట్సాప్ గ్రూపు, ఆ పైన కూడా కేసు వేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికైతే చాలామంది మీద, దాదాపు ఎంతమంది మీద అంటే అది ఇవేమో ట్విట్టర్ లింక్స్ అట, మొత్తం దాదాపు 50 ట్విట్టర్ లింక్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి పోస్టింగ్స్ అట. సో ఇదంతా కూడా ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి పోస్టింగ్స్ దాదాపు ఎన్ని ఉన్నాయి, 24, 37, 50, మొత్తం చాలా ఉన్నాయి. దాదాపు 99 ఇన్స్టాగ్రామ్ లింక్స్ సంబంధించినటువంటి పోస్ట్ చేసి వీటిపైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్తున్నాడు. యూట్యూబ్ పబ్లికేషన్ లింక్స్ అట. సో బీఆర్కే న్యూస్, తర్వాత యోయో టీవీ, యోయో టీవీ బాగానే ఉన్నాయి. తర్వాత జర్నలిస్ట్ వైఎన్ఆర్, ఆర్టీవీ న్యూస్, ఆనంద్ వ్యూస్, ఆర్జీ టీవీ తెలుగు, అక్షయ్ రాజు, హిట్ టీవీ ఎక్స్ప్లోజర్, సరిత ఆవుల, ఓకే టీవీ, బీబీఎన్ ఛానల్, భారతీ టీవీ డైలీ, యువ టీవీ, ఫిల్మీ లుక్స్, ఫ్రైడే క్లినిక్, వైఆర్ టీవీ తెలుగు, మొత్తం ప్లస్ టీవీ తెలంగాణ వెలుగు, స్వతంత్ర, మిర్రర్, ఆద్య, ఏబిఎన్ తెలుగు హ్యాండిల్. సో ఈ విధంగా మొత్తంగా మన తొలి వెలుగు, న్యూస్ లైన్ తెలుగు, మైక్ టీవీ న్యూస్, బీఆర్కే న్యూస్ అఫీషియల్, కాలోజ్ టీవీ. మన అయితే దాదాపు ఎన్ని లింక్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 లింక్స్ పెట్టి మనకు కూడా ఇందులో నోటీస్ ఇవ్వడం జరిగింది. మహువా మీడియా, లెజెండ్ టీవీ. సో ఈ విధంగా దాదాపు మొత్తం పెద్ద ఎత్తునే ఇచ్చాడు కదా. సో ఈ విధంగా ఇన్ని ఇచ్చేసిండు. తర్వాత ద ప్లెంటిఫ్ సబ్మిట్స్ దట్ ద సచ్ ర్యాంపెంట్ పబ్లికేషన్ బై వే ఆఫ్ పోస్టింగ్ unrelated, unconnected, morphed images, videos, screenshots, messages, social media posts in the defendant's platform linking the plaintiff to the allegations against his son. Further, without there being any connection of the plaintiff to the alleged incident, it is completely unethical and unlawful part of these platforms, websites and outlets to publish the face of the plaintiff either in articles, news channels, social media platforms or other sources అంటూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ బండి సంజయ్ అందులో ఏదైతే ఆ కంప్లైంట్లో తన యొక్క పేరు ఉందా లేదా, ఆ తమ సంబంధించిన తల్లి ఫ్యామిలీ ఇచ్చినట్టు కంప్లైంట్లో ఉందా లేదా, ఉన్నప్పుడు 100% ఉంటుంది కదా. మేము అదే అడుగుతున్నాం. మీరు హోంశాఖ సహాయ మంత్రిగా మీరు ఉండి కనుక ఈ యొక్క కేసు పారదర్శకంగా ముందుకు జరగదు, ఉంటే కనుక మీరు రిజైన్ చేయాలి. మీరు కూడా ఆ కేసులో పార్ట్గా ఉన్నారు. A2, A3గా మిమ్మల్ని A2గా మిమ్మల్ని చేర్చాలని చెప్పేసి డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ క్రైమ్లో దానికి సంబంధించిన దానిలో ఆ చట్టంలో ఇచ్చిన కంప్లైంట్లో మీ పేరు కూడా ఉన్నది. ఆ అమ్మాయి తల్లి ఇచ్చిన దానిలో మీరు అంతా ఉన్నాక మీరు ఎట్లా మీ పేరు వాడద్దని ఎట్లా అంటారు? 100% వాడతారు, అందులో నో డౌట్. ఇదంతా కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అవే మొత్తం ఇవంతా రాసి మొత్తానికైతే ఏమంటారు ఇక్కడ, కాజ్ ఆఫ్ యాక్షన్, ద కాజ్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద ప్రెజెంట్ సూట్ అరోజ్ ION 8/05/2026 when there was an FIR number registered against the plaintiff son in the paid by Shirabaz PS. The cause of action arose during month of May 2026 when defendants started posting defamatory content against plaintiff and his family, and the defendants have repeatedly published, uploaded, shared, circulated such defamatory content through their respective platforms. As such, the cause of action is still continuing. The suit is filed well within limitation and is not barred. The plaintiff declares that there is no suit or application or proceeding filed against a defendant before any civil court or competent authority, and hence suit is free from being res sub judice or res judicata jurisdiction the honorable court అని చెప్పేసి చాలా స్పష్టంగా కోర్ట్ ఫీజు ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది అంత ఈజీగా ఏమి ఉండదు, కొట్టుడుపోయే కథనే, పెద్దగా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేయడం జరిగింది, పూర్తిగా అన్నీ ఒకసారి మెన్షన్ చేసినటువంటి విషయం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో బండి సంజయ్ మరి ఆయన ఏమనుకుంటుండో ఏందో మనకైతే తెలియదు, కానీ ఆయనకు ఎవరు గైడ్ చేస్తున్నారో ఏందో తెలియదు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాము. సో ఆయన ఇలాంటి డిఫమేషన్ సూట్స్ పైన ఏం మాట్లాడిండు ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మేము అదే అడుగుతున్నాం. మీరు హోంశాఖ సహాయ మంత్రిగా మీరు మళ్ళీ కూడా ఇంత దావేసి
పరంగా విశ్వాసం నమ్మకం కూడా కొద్దిగా పక్క కూడా అంతా నేను పట్టించుకొని దాని గురించి ఇలా లక్షల రూపాయలు కోట్ల కడుతుంది వాళ్ళ కేసీఆర్ కుటుంబం 2022లోనే 23లోనే నా మీద 100 కోట్ల ఇచ్చేదా వేసాడు. ఏమైంది? మళ్ళీ 30 కోట్లకు ఇచ్చేదా వేసాడు. కోట్లు వస్తుంటే ఉండేది కాదు, పోయేది కాదు. కోటి మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడుతుంది, అంతకుముందు కడుతుంది. ఇంకా సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మన వరదలు వస్తే చచ్చిపోయి ₹1 ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చుకోపోయి సిరిసిల్ల అంటే ఏమే కోట్ల రూపాయలు ఇచ్చేద్దావా? తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టని తిట్లు ఎవ్వరు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్నా. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడని మాట్లాడినావు, ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నా తనకే 6 ముక్కలు నడుపుతాడు, ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు, ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, మోసం చేస్తావు, ఇజ్జదా వేస్తే ఎడుతావు, మోసం చేస్తావు, ఇజ్జదా వేస్తున్నా. నువ్వు ఏడుంటారు, నిరుద్యోగ గుర్తిస్తాను ఇయ్యలేదు, ఇజ్జదా వేస్తే ఏడుంటావు, రుణమాఫీ అన్నావు చేయలేదు, ఇజ్జదా వేస్తే ఏడుంటావు, డబ్బులు ఇస్తాను మోసం చేస్తావు, ఇజ్జదా వేస్తే ఏడుంటావు. ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరు చెప్పి మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి వెళ్ళా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి వెళ్ళా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జదావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జదావేగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్లు వాస్తవమా కాదా? అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జదావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది కరెక్టా? నేను బూతులు మాట్లాడలే కదా, వాస్తవాలు మాట్లాడినా. నేను కోట్ల పక్క నిరూపించుకుంటాను. ప్రజాప్రతినిధి నేను ఫీల్డ్ మీద కొట్టాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటాను తప్ప రాజకీయంగా ఎదుర్కొనే తమ్ముడన్నది. నేను మొన్న సవాల్ చేస్తా, నన్ను తంబాకు తింటావు అన్నావు. నేనేమనంటే నా తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటా లేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి ఆ మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు ఎక్కడ రావచ్చు కదా, నువ్వు దేవుడు మొక్కవు. సో ఇది గతంలో బండి సంజయ్ మాట్లాడినటువంటి విషయం. ఇలాంటి ఏదైతే డిఫమేషన్ సంబంధించినటువంటి ఇజ్జత్ దావా అని చెప్పేసి అంటాడు కదా, గతంలో బండి సంజయ్ మాట్లాడినటువంటి విషయాలు. నేను అట్లా ఇజ్జత్ దావా వేసి భయపెట్టించే రకం కాదు, నేను ధైర్యంగా ఎదుర్కొంటా, కోర్టులో చూసుకుంటా, అది నిలిచే వ్యవహారం కాదు, ఏం కాదు, అది గతంలో 100 కోట్లు వేసిండు, ఇక రకరకాల మాటలు మాట్లాడినటువంటి బండి సంజయ్ ఇప్పుడు అదే కోవలోకి వచ్చి ఆయన కూడా ఎంతమంది మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లు, యూట్యూబ్ ఛానల్ అన్నిటి మీద కూడా మొత్తం నోటీసులు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఊదు లేవదు, పీరు లేవదు అంతటి అదేం కాదు. ఆ తర్వాత కోర్టులో వీగిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే బెదిరించే కార్యక్రమం తప్ప ఏముండదు. దీనివల్ల బండి సంజయ్ అనవసరంగా ఇప్పుడు ఇష్యూ ఆల్రెడీ క్లోజ్ అయిపోతుంది. అంటే మీడియాలో పెద్ద చర్చ ఏం జరుగుతుంది, కానీ ఇక ఆయననే మళ్ళీ మీడియా ముందు తీసుకొచ్చేసి మళ్ళీ ఒక 2-3 రోజులు చర్చ జరిగే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనిలో నేను ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ శాఖకి. సో మీరు ఈ యొక్క ఎందుకు బండి భగీరథని కస్టడీలోకి ఎందుకు తీసుకొని విచారించట్లేదు? సో బండి భగీరథ సంబంధించిన విషయాల్లో ఇంకా చాలా విస్తుపోయేటువంటి నిజాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉన్నది కదా. ఇప్పుడు అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో భాగంగా, లేకపోతే ఇందులో ఈయనను కూడా క్రాస్ వెరిఫై చేయాలి కదా, ఎందుకు కస్టడీలో తీసుకొని చేయలేకపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. సో ఏమైనా బండి సంజయ్ బండి భగీరథ కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా తెలంగాణ సమాజం ముందు ఉన్నాయి. సో దీనిలో ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, ఇన్సిడెంట్లో ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎందుకు A2, A3, A4 సంబంధించినటువంటి వాటి మీద కూడా వాళ్ళపైన ఎందుకు కేసు బుక్ చేయట్లేదు? ఓన్లీ బండి భగీరథ ఒకటే కాదు కదా, ఆ అమ్మాయి ఇంటికి పిలిపించి బెదిరించినటువంటి 2-3 వ్యక్తులపైన కూడా కేసులు కావాలి కదా, బయట పెట్టినటువంటి వాళ్ళపైన కూడా కేసులు కావాలి కదా. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తాత్సారం చేస్తూ ఉంది? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు బయట పెట్టినటువంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో ఇవన్నీ కూడా
ఉన్నాయి ఖచ్చితంగా. వీటిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ తన యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు ఈ వ్యక్తులను కాపాడేట ప్రయత్నం చేస్తున్నారు? వాస్తవాలను చెప్పండి. మేమేం కొత్తగా ఏదో మీరు పగబట్టి చేయాల్సిన అవసరం లేదు కదా. ఉన్న వాస్తవాల్ని వాస్తవాల బేస్గా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎందుకు మైనర్ ఐడెంటిటీ బయటపెట్టినటువంటి వ్యక్తులపైన ఎందుకు మీరు వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళు ఎందుకు శిక్షించట్లేదు? ఇదే ఈ కేసులో 684/2026 సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో భాగంగా ఇంకా కొంతమంది పేర్లు యాడ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు చేయట్లేదు? ఈవెన్ కస్టడీలోకి ఎందుకు తీసుకోవట్లేదు? బండి భగీరథని ఎందుకు విచారించట్లేదు? అంటే దీని వెనకాల ఉన్నట్టు కోణం ఏంటి అంటే 100% కేసును ఇంకా కొంచెం నీరుగార్చే ప్రయత్నం చాలా బలంగా జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏదో తూతుమంతరంగా ఛార్జ్షీట్ ఫైల్ చేసేసి ఆయనకు బెయిల్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా ఏమో అనేటువంటి అనుమానాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఆ ప్రశ్నలన్నీ కూడా మేము ఇక్కడ ప్రజల ముందు ఉంచుతున్నాం. ప్రజలే డిసైడ్ చేస్తారు ఏందనేది. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఒకసారి